నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. బంగారు తెలంగాణ సాధించేందుకు కేసీఆర్ గేరు మార్చి దూకుడుగా పరిగెడుతున్నాడు. అంతేనా, ఉద్యమ కాలంలో సీమాంధ్రుల కుట్రల ఫలితంగానే తెలంగాణ పల్లెలు నాశనమయ్యాయని, కేవలం హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చెందిందని, అధికారంలోకి వచ్చాక పల్లెల దిశ మారుస్తారని సవాల్ చేశారు. మన నీళ్లు మన కరెంటును సాధించి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తారని హామీలిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు చోటు లేకుండా చేస్తానని, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుస్తానని ప్రకటించారు. మరిప్పుడు కేసీఆర్ సీఎంగా 6 నెలల కాలం గడిచింది. మరి కేసీఆర్ కారు పల్లెల అభివృద్ధి కోసం ఎలా దూసుకెళ్లిందో చూద్దాం. ఆరు నెలలు గడిచాక సీఎం కేసీఆర్కు ఒక మంచి సందేహమే వచ్చింది. తెలంగాణలో పింఛన్ మొత్తం 200 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచినా ఎందుకు ఆశించినంత మంచి పేరు రాకపోగా నిరసనలు వస్తున్నాయా అని సందేహం కలిగింది. నిజమే, కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖజానాపై ఆర్థిక భారం బాగా పెరిగింది. అయినా జనంలో పేరు కలగలేదు. గతంలో వైఎస్ హయాంలో వృద్ధాప్య పెన్షన్లను పెంచినప్పుడు విపరీతమైన పబ్లిసిటీ లభించింది. కానీ కేసీఆర్ విషయంలో సీన్ రివర్స్ అయింది. నిజమే, సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు చారణ కొడికి బారణ మసాలా అన్నట్లు పబ్లిసిటీ ఇవ్వాలని నాటి వైఎస్ సర్కార్ ఓ కొత్త ఫార్ములా కనిపెట్టింది. ఆ ఫార్ములాను అందుకోవడంలో కేసీఆర్ సర్కార్ కాస్త వెనుకబడింది. అందుకే ఈ తిప్పలు మొదలయ్యాయి. వాస్తవానికి పెన్షన్లు వచ్చిన వారు పనిగట్టుకుని బయటకు వచ్చి అభినందించారు. రానివారు మాత్రం శాపనార్థాలు పెడుతుంటారు. అదే సమయంలో పెన్షన్ పోయిన వారు గుండాగి చనిపోయారనో మరొకటనో వార్తలు వచ్చాయి. నిజానికి అంతకు ముందు 200 రూపాయలు ఇచ్చినా ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినా ఆ పేదవారి జీవితాలలో గొప్ప మార్పేమి రాదు. దాంతోనే వారి చావు బతుకులు ముడిపడడం నిజంగానే మన దురదృష్టకరం. పింఛన్గా ఇచ్చే కొంత మొత్తం ముసలివారికి కొంత ఆసరా కల్పిస్తుంది. మరి అనర్హులకు ఆసరా కల్పించవచ్చా అన్నది కూడా చర్చ అవుతుంది. వాస్తవానికి బడ్జెట్లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధులంటూ ఏమీ లేవు. పైగా ఇంటికొక్కరికే పింఛన్ ఇస్తామనే కిటుకొకటి పెట్టారు. అంటే సహజంగా ఇంట్లో వృద్ధ దంపతుల్లో కేవలం మగవారికే ఆటోమేటిక్గా పింఛన్ లభిస్తుంది. దీంతో మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ఇది ఒక రకంగా నెగిటివ్ పబ్లిసిటీకి దారి తీసిందనే చెప్పొచ్చు. కానీ కేవలం పింఛన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. వారి జీవితాల్లో వెలుగులేమి నిండిపోవన్నది కేసీఆర్ గ్రహించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. పింఛన్లు పెంచినా కేసీఆర్కు మంచి పేరెందుకు రాలేదు అనడానికి కారణాలు అనేకమున్నాయి. కానీ ప్రధాన కారణం ఒక్కటే, అదే నేల విడిచి సాము చేయడం అని విమర్శకులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమం సాగింది ప్రధానంగా నీళ్లు, నిధులు, వ్యవసాయ సంక్షోభం, కూలిపోతున్న కుల వృత్తులు, పల్లెల్లో వలసల్లాంటి సమస్యలపైనే. నిజానికి ఈ సమస్యలన్నీ ప్రపంచీకరణ ఫలితంగా భారతదేశమంతటా ఉన్నాయి. ముఖ్యంగా పాలక వర్గాలకు అంటకాగే పెట్టుబడిదారులు వనరుల దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమస్యలన్నింటికీ విరుగుడుగా ప్రత్యామ్నాయంగా ప్రజలు తెలంగాణ ఏర్పాటును ఆకాంక్షించారు.
ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులకు వత్తాసు పలకడం వల్లే తెలంగాణలోని సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని ఉద్యమ కాలంలో బాగా వినిపించిన నినాదం. వాస్తవానికి పెట్టుబడిదారులకు ప్రాంతాలుండవు. పెట్టుబడి మహమ్మారి, లాభాల కోసం సకల వనరులను జుర్రేసుకోవడం దాని ప్రధాన లక్షణం. ఇలా ఉద్యమ నేపథ్యంలో ప్రధానంగా సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన బడా పెట్టుబడిదారులు, వారికి వత్తాసు పలికే పాలక వర్గాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకింది. అందుకే తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపై నిలిచి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేశాయి. వాస్తవానికి ఇది గ్లోబలైజేషన్, నయా ఉదారవాద విధానాలు, సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా జరిగిన విధ్వంసానికి ప్రతిఘటనగానే భావించవచ్చు. లేనిదే అట్టడుగు స్థాయి గ్రామీణ వర్గాల నుంచి ఉద్యమానికి ఇంతలా మద్దతు లభించదు. తెలంగాణ వస్తే నిరుద్యోగం పోతుందని విద్యార్థులు, సాగునీరు, విద్యుత్లో సమాన వాటా లభించి వ్యవసాయం లాభసాటిగా మారుతుందని రైతులు కలలు కన్నారు. వీరందరి కలలను సాకారం చేసే బరువైన బాధ్యతను ఎన్నికల సందర్భంగా ప్రజలు కేసీఆర్ పై నిలిపారు. కానీ తగ్గట్టుగా అంచనాలను కేసీఆర్ అందుకునేందుకు ఎలాంటి ప్రయోగాలు చేశారనేది ఇప్పుడు విశ్లేషిద్దాం. ప్రమాణ స్వీకారం రోజునే సీఎం కేసీఆర్ తన వాగ్దానాల దాటిని పెంచేశారు. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామని అన్నారు. అంతేనా, అన్నింటికైనా ముఖ్యమైనది రైతు రుణాల మాఫీ. తెలంగాణలో రుణమాఫీ ఒక వంతు అమలు జరిగింది. అయినా రైతుల మరణాలు తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికి ఓ కారణం ఉంది. అదే ఎంచుకున్న అభివృద్ధి నమూనాలోనే అసలు మతలబ్ దాగుంది. రైతాంగం తెలంగాణను కోరుకుంది నీళ్లు, నిరంతర విద్యుత్ కోసమే తప్ప రుణమాఫీ కోసం కాదన్నది వాస్తవం. రుణమాఫీ మతలబ్ ఏంటో, ఎలాంటిదో గతంలోనే రైతులకు అనుభవమైంది. పైగా విస్తరిస్తున్న ప్రపంచీకరణలో రైతు నానాటికి చిక్కిపోతున్న మాట కూడా వాస్తవం. ముఖ్యంగా భూమి లేని కౌలు రైతులు ప్రపంచీకరణలో పాలకుల చేతిలో మోసపోయి ఉరితాలలో మెడవాలుస్తున్నాడు. పెరుగుతున్న ధరలు, విద్య, వైద్యం, వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులు, విద్యుత్ లోటు అన్నీ కలిపి రైతును ఆత్మహత్యలు చేసుకునేందుకు ప్రేరేపిస్తున్నాయి. అయితే ఈ సమస్యలన్నీ ఒక్క రాత్రిలో మంత్రదండంతో మాయం చేసేవి కాదు. కానీ పాలకులు ఎంచుకుంటున్న అభివృద్ధి నమూనా వారికి భరోసా ఇస్తుంది. దేశానికి వ్యవసాయ వృత్తి ప్రధానమైంది. ఆ వృత్తి ఏమో ఆత్మహత్యలలో కొట్టుమిట్టాడుతున్నది. ఆ వృత్తిని నమ్ముకున్నటువంటి రైతులు నిరాశ నిస్పృహలకు రోజు రోజుకు వాళ్ళు పెరుగుతున్నాయి. అప్పులు పెరుగుతున్నాయి, బాధలు పెరుగుతున్నాయి, కష్టాలు పెరుగుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి. అందుకని ఈ రోజున పారిశ్రామికీకరణ ఒక భాగం, దాంతో బాగా ఉద్యోగాలు వస్తాయనేటువంటిది ఒక ప్రచారం, ఒక హైప్ ఉన్నది. అయితే పారిశ్రామిక జరగాల్సిందే. ఎందుకంటే ఈ భారతదేశం కుగ్రామంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇండస్ట్రియలైజేషన్ కాకూడదని మేము అనుకోవట్లేదు. కాకపోతే దేనికైనా కొన్ని లిమిటేషన్స్ ఉండాలి. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. పాలన ప్రారంభించిన తొలి నాళ్లలో పల్లెలకు భరోసానిచ్చేలా సమగ్రాభివృద్ధి నమూనాను కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పుడు పాట మారిపోయింది. రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ అంటూ కేసీఆర్ సర్కార్ హైదరాబాద్ అభివృద్ధిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టేసింది. ఓవైపు పల్లెల్లో మౌలిక సదుపాయాలు లేక మూలుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మారుస్తాననడం
కేసీఆర్ మాటల్లో వచ్చిన ప్రధాన మార్పు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకు మాత్రమే పల్లె ప్రజలు పనికి వస్తారని, అభివృద్ధి మొత్తం పట్టణాల రోడ్లను సోకులు అద్దడానికే పరిమితం అవుతుందనే భావం పల్లె ప్రజల్లో ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఈ అపప్రదను తొలగించి పల్లెలను పటిష్టం చేయాల్సిన కేసీఆర్ సర్కార్ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం. హైదరాబాద్ను న్యూయార్క్ చేస్తాం, ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశ హార్మియాలు కడతాం, హైదరాబాద్ చుట్టూ పారిశ్రామిక సిటీలను కడతాం. ఇవి కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఇచ్చిన హామీలు. అంతేనా? హైదరాబాద్ రోడ్లపై సొగబులు అద్దడానికి నిధులు కేటాయించడం కోసమెరుపు. ఇవేవి పల్లెల్లో ఉన్న అట్టడుగు స్థాయి ప్రజలను ఆకర్షించేవి కాదు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో కేసీఆర్ పెద్ద పెద్ద పథకాలు ప్రకటించారు. దళితులకు, గిరిజనులకు భూములు కొనుగోలు చేసైనా భూమిస్తామన్నారు. వృద్ధాప్య పింఛన్, వికలాంగుల పింఛన్ మొత్తం పెంచారు. రేషన్ బియ్యం కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోలకు పెంచారు. మంచినీటి గ్రిడ్ ప్రకటించారు. ఖర్చుకు భయపడేది లేదన్నారు. సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా ప్రకటించారు. పేదల హృదయాలను దోచుకునేందుకు బాగానే స్క్రిప్ట్ రాసుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు. సడన్ గా ప్లాన్ మారిపోయింది. పల్లె స్థానంలో పట్నం వచ్చి చేరింది. గతంలో చంద్రబాబు అభివృద్ధి నమూనాను విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు ఆయన అభివృద్ధి మోడల్నే ఫాలో అయిపోతున్నారు. పల్లెని వదిలి పట్టణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కేసీఆర్ హుస్సేన్ సాగర్ ను మంచినీటి సరస్సుగా మారుస్తామన్నారు. దాని చుట్టూ 100 అంతస్తుల వరకు ఆకాశ హార్మ్యాలు, అలాగే ఎంత ఖర్చైనా సరే మెట్రో రైల్ అలైన్మెంట్ మార్పు కోసం ప్రభుత్వం ఖర్చు భరిస్తూ L&T కంపెనీని ఒప్పించారు కూడా. దీనికి ఏకంగా 600 కోట్ల అదనపు భారం పడింది. అది కూడా ప్రభుత్వం ఖర్చే. ఇదే 600 కోట్లతో రోడ్డు ముఖం ఎరుగని పల్లెల రూపురేఖలు మార్చొచ్చని సర్కార్ ఆలోచించలేకపోయింది. ఇక ఎక్స్ప్రెస్ హైవేలు, మల్టీలేయర్ ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేలు, స్కైవేలతో హైదరాబాద్ రూపురేఖలే మారుస్తామన్నారు. ఇవన్నీ వింటుంటే పల్లె ప్రజలు గిదేంది కేసీఆర్ సార్కు చంద్రబాబు దయ్యమైగా పట్టిండా అనే సందేహం రాక తప్పదు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు నడుం కట్టినట్లు కేసీఆర్ తెలిపారు. కానీ అదంత తేలికగా అయ్యే పనేనా? మొత్తం నీటిని తోడి శుద్ధి చేయడం సాధ్యమేనా అన్నది అధ్యయనం చేశాకే ప్రభుత్వం ముందుకెళ్లాలి. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూరా టవర్లు నిర్మించాలన్న కేసీఆర్ ఆలోచన వింటే అచ్చం రంగుల సినిమా చూసినట్లు అనిపిస్తుంది. దుబాయ్ వంటి ధనిక దేశాలలో ఒక టవర్ నిర్మాణానికి అనేక సంవత్సరాలు పట్టింది. 1000 కోట్ల రూపాయల వ్యయమయ్యింది. అలాంటిది కేసీఆర్ హుస్సేన్ సాగర్ ఒడ్డున ప్రపంచంలోని అతిపెద్ద టవర్ నిర్మించాలని అంటున్నారు. ఓవైపు కరెంటు లేక రైతులు గగ్గోలు పెడుతుంటే రాష్ట్ర పరిస్థితి ఏమిటి, ఆర్థిక వనరులేమిటి అన్నది ఆలోచించకుండా స్కీములు ప్రకటిస్తే ఆ తర్వాత ఇబ్బంది పడేది ఆయనే. గతంలో మాదిరి నేతల వాగ్దానాలు, ప్రకటనలు మర్చిపోయే రోజులు కావు. ముఖ్య నేతలు కాని మాట్లాడే మాటలను రికార్డు చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే వెసులుబాటు ఉంది. ఈ విషయాలను గుర్తుంచుకుని కేసీఆర్ కొత్త వాగ్దానాలు చేస్తే మంచిది. ట్యాంక్ బండ్ చుట్టూ పెద్ద పెద్ద 40-50 అంతస్తుల భవనాలు నిర్మాణం చేసి దీన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దారంటున్నాడు. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏమిటి? ఈరోజు తెలంగాణ గ్రామాలు పూర్తిగా శ్మశానాలుగా తయారవుతున్నాయి. వలసలు వెళ్ళిపోతున్నారు. రోడ్డు సౌకర్యం లేదు, త్రాగునీటి సౌకర్యం లేదు, పనులు లేవు, ఉపాధి లేదు.
ఇవాళ విద్యారంగం కూడా విద్య నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళందరూ కూడా పట్టణానికే వస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఒక విధంగా ప్రపంచ బ్యాంకు ఏదైతే అర్బనైజేషన్ పట్టణీకరణ అని చెప్పిందో దాన్ని ఇంతకు ముందు ఉన్నటువంటి గత ప్రభుత్వాలు అమలు చేశాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే దారిలో పోతూ ఉంది. బిగ్ స్టోరీలో మరో బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా. కేసీఆర్ చూపిస్తున్న సినిమా చూసి డప్పాలు కొడుతున్నారని ప్రతిపక్షాలంటున్నాయి. కేసీఆర్ అభివృద్ధి నమూనాలో కార్పొరేట్ కంపెనీలు సహజ వనరులను కొల్లగొడతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ ద్వేషంతో ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని గులాబీదళం అంటుంది. కానీ అంబానీ, అదానీ, టాటా, బిర్లా లాంటి పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కేసీఆర్ను ఎందుకు కలిసినట్టు? ఊరికే రారు మహానుభావులు అన్నట్లు పెట్టుబడిదారులు లాభం లేకుండా ఒక్క నిమిషం కూడా ఖర్చు చేయరన్నది వాస్తవం. రాచకొండ గుట్టలో కేసీఆర్ ఇటీవలే పర్యటించి ల్యాండ్ సర్వే చేశారు. 10,000 ఎకరాలకు పైగా భూముల్ని గుర్తించి పారిశ్రామిక అభివృద్ధి చేస్తామన్నారు. అయితే ఈ భూములన్నీ ప్రైవేటు సంస్థలకే దారదత్తం కావడం ఖాయమన్నది అందరికీ తెలిసిన విషయమే. ఓవైపు ఎస్సీ ఎస్టీలకు కొనుగోలు చేసి ఇవ్వడానికి కూడా భూమి దొరకడం లేదంటూనే పారిశ్రామికవేత్తలకు భూముల్ని ఇవ్వడం ఎంతవరకు సబబో ఆలోచించాలి. సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలన్న కట్టుదిట్టమైన నిబంధనలు ప్రస్తుతం లేవు. ఈ నేపథ్యంలో అట్టడుగు స్థాయిలో ప్రజలకు అనుమానాలు కలగడం సహజమే. ఇక యువతకు ఉపాధి కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే అందుకు ఓ మార్గం ఉంది. అదే మూతపడ్డ ప్రభుత్వ సంస్థలను తెరిపించడం. కానీ అందుకు విరుద్ధంగా టీఎస్ ఐపాస్ బిల్లును ప్రవేశపెట్టి పెట్టుబడిదారులను ఆహ్వానించడం ఎంతవరకు సబబో కేసీఆర్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ సీమాంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగిందో అదే పెట్టుబడిదారులు తెలంగాణలో మరింతగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. పెట్టుబడిదారులంతా తెలంగాణ భూముల్ని, వనరుల్ని ఉపయోగించుకొని ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇస్తారనే నమ్మకం లేదు. ఇలాంటి నేపథ్యంలో విధ్వంసానికి, పల్లె ప్రజల అభివృద్ధికి ఉపయోగపడని అభివృద్ధి నమూనా అవసరమా? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎంచుకున్న ప్రాధాన్యతలు సరైనవా కాదా అన్నది ప్రభుత్వం పునరాలోచించడం అవసరం. మేధావులు చర్చించడం, ప్రజలు స్పందించడం ఎంతైనా అవసరం. మొదటి 6 నెలలు కేసీఆర్ మాటకారితనం, సెంటిమెంట్ ప్రయోగం వంటివి ఇప్పటిదాకా పెద్దగా ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని నడిపించాయి. ఇంతవరకు కేసీఆర్ది వన్ మ్యాన్ షోనేనని అంతా ఒప్పుకుంటున్నారు. దీనిపై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో సమాధానమిస్తూ కేసీఆర్ను మావో తదితర ప్రపంచ నేతలతో పోల్చారు. కానీ ప్రజాస్వామ్యంలో నాయకుడి కన్నా వ్యవస్థలు గొప్పవి ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్నా వ్యవస్థలు ఆటోమేటిక్గా పనిచేసేలా ఉండాలి. అప్పుడే సామాన్యుడికి అభివృద్ధి ఫలాలు దక్కుతాయి. గేట్ హైదరాబాద్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. గేట్ హైదరాబాద్లో ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే గేట్ హైదరాబాద్ ఓటర్లకు గాలిమేసే పద్ధతిలో
ఫ్రీ వైఫై అని చెప్పేసి, పోలీసు రూల్స్ అని చెప్పేసి, రకరకాల పేరుతోన మంచిడి పథకం అని చెప్పేసి, మురికి వాళ్ళని మొత్తం విముక్తి చేస్తామని చెప్పేసి, మరి అదేవిధంగా మొత్తం చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టుముట్టు ఇంకో ఫ్లైఓవర్లు వేస్తామని చెప్పేసి రింగ్ రోడ్ల పేరుతోన అనేక పథకాలు రూపొందిస్తూ ఉంది. దీనికి అంతడం కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ ప్రభుత్వము హైదరాబాద్ అనే ప్రాంతం మీద దృష్టి పెట్టింది. కానీ 99% ఉన్నటువంటి గ్రామీణ పల్లె సీమల్ని ఈ ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది. గ్రామీణ ప్రజలు విస్మరిస్తే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఉస్మానియా విద్యార్థులుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ ఊహాలోకంలో విహరించడం, రంగుల కలలు కనడం కాకుండా వాస్తవిక ప్రపంచంలోకి వచ్చి నిర్దిష్ట కార్యాచరణలోకి వెళితే మంచిది. లేకుంటే ఆయన రంగుల ప్రపంచానికే పరిమితమై ఆయన చేసే మంచి పనులు కూడా అందులోనే కలిసిపోతాయన్న సంగతి అర్థం చేసుకుంటే బెటర్ అన్నది మేధావుల అభిప్రాయం. మామా నీకు సినిమా సువిత మామా సిను సిను నీతో సిటీ కొట్టిత మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సిను నీతో సిటీ కొట్టిత మామా. ఇది వాటి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.